తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. ఈ మా ఏరియా మహేష్ బాబు ఈయన. ఇవ్వచ్చు పర్లేదు. నువ్వు ఉగాది పచ్చడి ఇచ్చావా? క్రిస్మస్ కి పార్టీ ఇచ్చావా? న్యూ ఇయర్ కి ఇచ్చావా? దేనికి ఇచ్చావు? సంక్రాంతికి ఇచ్చావా? దేనికి ఇచ్చావు? నీ బర్త్డేకి ఇచ్చావా? అట్లా నువ్వు రంజాన్ అడగమాక. నువ్వు బుద్ధుడు బతుడిని. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏదో తేడాగా ఉందేంటి? గాడి స్టార్ట్ కర్. ఇట్లా ఏవో కొమ్ము గుచ్చుకున్నట్టుంది. ఫ్రేమ్ సెట్ చేయడానికి మాకు కష్టాలు. ఓహో ओ खाना 2 किलो है, कितना पानी डालना 2 किलो में? మహానుభావుడు. ఆ కర్రీ ఒకసారి మొద్ది. బాయ్ స్టార్ట్ అవుదామా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ ఏ బ్రాండ్ న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? రంజాన్ అయిపోయింది కదా, అలా అవుటింగ్ ఏమన్నా ప్లాన్ చేయని చెప్పేసి అన్నారు మా వాళ్ళు. సరే ఫుడ్ కూడా బయటే వండుకునేలా ప్లాన్ చేద్దాము పదండి అని చెప్పేసి గ్యాంగ్ మొత్తం స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్ళాము, ఎంతమంది వెళ్ళాము, ఏం చేసుకున్నాం అని చెప్పే ముందు ఒక చిన్న మాట మామ. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని డింగ్ అని ఒకటి ఇవ్వండి. ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ మామ. అండ్ అలాగే స్టార్ట్ అయ్యే ముందు మన జాఫర్ బాయ్ బండి ఇంజిన్ ఆయిల్ మార్చారంట. సో ఆ పని చూసుకుని స్టార్ట్ అయిపోదాం. ఆయిల్ చేంజ్ చేయడానికి మా జగదీష్ అనే షాప్ దగ్గరికి అయితే వచ్చాము. అన్న షాప్ అయితే క్లోజ్ లో ఉంది. అన్న మెకానిక్ పని ఒకటే కాదు, ఇంకా ఫుడ్ బిజినెస్ కూడా ఏదో చేస్తుంటాడు. సో మనమే మార్చుకోవాలి. ఇంకా అన్న ఉన్నా గానీ నేనే మార్చుకుంటా అనుకోండి, అది వేరే విషయం. ఇంజిన్ ఆయిల్ అయితే చాలా తెల్లగా ఉంది, సేమ్ నాలాగే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, గబగబా ఇంజిన్ ఆయిల్ మార్చేసి స్టార్ట్ అయిపోయాము. జానుబాయ్ నీకు మాట చెప్పాలి, మీది మొత్తం 1000 అయింది, 2 ఆయిల్ ఫిల్టర్స్ ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది. అలా జానుబాయిని వైపెట్టి బండ్లు స్టార్ట్ చేసాము. మర్చిపోయాము మీకు ఎక్కడికి వెళ్తున్నాం, ఎంతమంది వెళ్తున్నాం చెప్పలేదు కదా. నేను, షన్ను, జాఫర్, సూరి వాళ్ళన్న సాయి అండ్ అలాగే మన లవర్ బాయ్ అభి. మొత్తం 6 మెంబర్స్, 3 బైక్స్, పర్ పర్సన్ కి 300 చొప్పున వేసుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న మూలపాడు బటర్ఫ్లై పార్క్ కి వెళ్తున్నాం. ఇదేంటి మూలపాడు అని చెప్పి అమరావతి సైడ్ వెళ్తున్నారు అనుకుంటున్నారా? మన కొత్తగా వేసిన హైవే ఉంది కదా, అదేనండి మన బాహుబలి బ్రిడ్జ్ వచ్చింది కదా, ఆ హైవేలో నుంచి కొండపల్లికి గానీ హైదరాబాద్ హైవేకి గానీ చాలా దగ్గర అనమాట. విజయవాడ ట్రాఫిక్ నుంచి బయటపడి విజయవాడ సిటీ అవుట్స్కట్స్ నుంచి జుయ్యని వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తున్నావురా? చూసారా, మళ్ళీ పార్ట్ 2 బాహుబలి బ్రిడ్జ్ దాకా వచ్చేసారు. అదే పార్ట్ 2 ఆ హైవే కూడా దిగేశారు. వీడియోలో కట్ చేసినట్టుగానే విజయవాడ కూడా కట్ చేయొచ్చు మనం ఈ హైవే ఎక్కితే. టాటా కొత్త హైవే. నేను ఒక్కనే చెప్తే బాగోదు కదా, మీరు కూడా కామెంట్స్ లో చెప్పండి. ఏంటో నేను ఈ మధ్య పూకీలా బిహేవ్ చేస్తున్నా.
ఫైనలీ మన డెస్టినేషన్ కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ రాంగ్ వే లో రైట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే మన ములపాడు బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేస్తాం. బ్రేక్ తీసుకున్నాము ఎందుకంటే వెనకమల నుంచి ఇంకా ఒక బండి రావాల్సింది, దానికోసం ఆగాం అనమాట. ఇందాక మేము ఆగాం కదా, అక్కడ రాంగ్ వే లో కొంచెం ముందుకు వచ్చి రైట్ తిరిగితే ఇదిగో మూలపాడు నగరవనం అని చెప్పేసి బోర్డు కనిపించింది. అరౌండ్ లోపలికి 3 to 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా 2.5 కిలోమీటర్స్ అయితే ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది కానీ పక్కన డంప్ యార్డ్ ఉంది. ఆ చెత్త వల్ల అక్కడ ఉన్న వాటర్ కూడా పాడైపోయాయి. ఇలా డంప్ యార్డ్లు టూరిజం స్పాట్స్ దగ్గర కాకుండా వేరే చోట ఎక్కడైనా పెట్టుకుంటే బాగుండు అనిపించింది. జనాలు తక్కువ మంది వస్తారు అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే బీభత్సంగా వచ్చారు. వెళ్లే దారిలో మాకు ఒక గుడి కనిపించింది. ఈ గుడి ఏం గుడో తెలిస్తే కామెంట్ చేయండి. అదేంటో మామ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముస్లింసే. 4-5 ఫ్యామిలీస్ దాకా వచ్చాయి, అందరూ ముస్లింసే. ఫైనల్ గా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్లాన్ ఏంటంటే లోపలికి వెళ్ళి వండుకొని తినాలి, కానీ బాబాయ్ లోపలికి కుకింగ్ అలవలేదన్నాడు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి అని చెప్పేసి వెనక్కి స్టార్ట్ అయ్యాము. ఇంటికి కాదు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. అలా వచ్చిన దారిని వెనక్కి వెళ్తుంటే ఒక సొంత కనిపించింది. ఏముండి దాని లోపలికి వెళ్తే ఈ లొకేషన్ అయితే కనిపించింది. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఈ లొకేషన్ చూసాక ప్లాన్ చేంజ్ చేసాము. అదేంటో తర్వాత చెప్తా, ముందెళ్ళి పెరుగు బయట తీసుకురావాలి. మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళి పెరుగు బయట తీసుకొచ్చి ఇచ్చాను. షన్ను తన పని స్టార్ట్ చేశాడు. ప్లాన్ చేంజ్ చేసామని చెప్పాను కదా, ఏంటంటే మామూలుగా పార్క్ లోపలికి వెళ్ళడానికి 30 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. 2 కిలోమీటర్స్ రేంజ్ పార్క్ ఉంటది, అది చూసుకుని వచ్చేవచ్చు. కానీ ఇంకొక టోకెన్ కూడా ఉండిద్ది, అది 100 రూపీస్. బైక్ కి ఎలా ఉండిద్ది. అది ఒక 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది, అండ్ అలాగే బ్యాంబూ ట్రీస్ ఉంటాయి, ఇంకా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఉండిద్ది. అక్కడికి వెళ్ళి వండుకుందాం అనుకున్నాము. షన్ను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాడంట, అక్కడ ఎవరో వండుకుంటున్నారని కూడా చెప్పాడు. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము, కానీ లోపలికి వెళ్ళలేదు కాబట్టి బయట వండుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడికి వచ్చాక ఈ లొకేషన్ చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇక్కడే తినేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయడం స్టార్ట్ చేశారు. నేను రైస్ పెడతా అని చెప్పాను. కట్టెల పొయ్యి మీద ఎప్పుడైనా అన్నం వండుకునేటప్పుడు ఇలా మట్టి రాసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత గిన్నె నల్లగా అయితే అవ్వదు. జానుబాయ్ టాలెంట్ మొత్తం యూజ్ చేసి పొయ్యి రెడీ చేశాడు. మంట మండించడానికి పెట్రోల్ తెద్దామని బండి దగ్గరికి వచ్చాను. అంతలో అభిగాడ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళని పలకరించి మంటకి సరిపడా పెట్రోల్ తీసాను. తీస్తుంటే పైప్ కట్ అయిపోయింది. ఫైనలీ మంట అయితే వెలిగించేసాము. టాస్క్ ఏంటంటే ఆ పొయ్యి రాళ్ళు అయితే నిలబడట్లేదు. టాలెంట్ మొత్తం బయట పెట్టి దాన్ని నిలబెట్టాము. మళ్ళీ ఎంకరేజ్ చేస్తాం. బాగా వస్తున్నాడు సూరి బా. ఫ్రేమ్ సెట్ చేయడానికి మాకు కష్టాలు. సూరి वो खाना 2 किलो है, कितना पानी डालना 2 किलो में? దీన్ని బట్టి మన వాళ్ళకి రైస్ పెట్టడం రాదని తెలిసింది. ఇదంతా అయ్యే పని కాదులే అని చెప్పేసి నేనే రైస్ వండి రైతా పెట్టాను. అలా వ్యూ చూస్తా ఉండండి, ఈ లోపు రైస్ కర్రీ అన్ని అయిపోతాయి. చెప్పానా అయిపోయిద్దని, అన్నట్టుగానే అయిపోయింది. చూసారా? సరే మామ, గ్యాప్ ఇద్దాం. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. దీనికి పార్ట్ 2 కూడా యాడ్ చేద్దాము. ఇందులో మిస్ అయిన క్లిప్స్ అండ్ అలాగే లాస్ట్ లో ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాము, ఆ ప్లేస్ వీడియో మొత్తం కలిపి పార్ట్ 2 లో పెడతాను. ఈ వీడియోకి అయితే అంతే మామ. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మామ. మళ్ళీ వచ్చే పార్ట్ 2 లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. టాటా.